వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాంత్, మీరు చూస్తున్నారు తెలుగు బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. thumbnail చూసినా మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. సో మన కొత్త లెన్స్కార్ట్ ఫోనిక్ స్మార్ట్ గ్లాసెస్ రివ్యూ అనమాట ఇది. సో ఆల్రెడీ ఈ గ్లాసెస్ పైన మనము అన్బాక్సింగ్ వీడియో అయితే చేసి పెట్టిన, ఐ బటన్ ఉంటుంది, చెక్ చేయండి ఒకవేళ ఆ వీడియో చూడకపోతే. సో ఓన్లీ అన్బాక్సింగ్ ఏమేమి వస్తాయి ఏంటిది దాని ఫీచర్స్ ఏంటని సో ఆ వీడియోలో అయితే కవర్ చేసిన. ఈ వీడియోలో ఏంటంటే మనం ఆల్మోస్ట్ ఒక 4 to 5 days దీన్ని యూజ్ చేసి సో ఆడియో క్వాలిటీ ఎట్లుంది ఏంటిది రియల్ యూసేజ్ లో బాగుంటుందా లేదా అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. షార్ట్ అండ్ స్వీట్ లో చాలా ఫాస్ట్ గా కవర్ చేసేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళకన్నా ముందు ఎవరైనా ఛానల్ కి కొత్తగా విజిట్ చేస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. ఇదే అనమాట లెన్స్కార్ట్ ఫోనిక్ గ్లాసెస్ కొత్తవి. సో చూడడానికి చాలా వెయిట్ ఉంటాయి. సో కొంచెం సేపు దీన్ని అయితే పక్కకు పెడదాం. నా పాత నార్మల్ గ్లాసెస్ ఇవే మన ఫోనిక్ గ్లాసెస్. చూడడానికి పెద్ద మేజర్ డిఫరెన్సెస్ ఏం లేవు ఫ్రంట్ లుక్ నుంచి. సైడ్ లుక్ లో చూసుకుంటే మీకు మేజర్ డిఫరెన్స్ కనబడుతుంది. ఈ సైడ్ ప్యానల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది చూడండి, చాలా బల్క్ ఉంటుంది. వెయిట్ కూడా కొంచెం కంపారిటివ్ అది చాలా లైట్ ఉంటుంది, ఇది కొంచెం వెయిట్ అనేది ఉంటుంది మనకి. నాకైతే ఈ ప్రోడక్ట్ 5200 పడ్డది. యాక్చువల్గా 4000 రూపీసే. ఇంకా 1200 ఎక్స్ట్రా ఎందుకు పే చేసిన అంటే నాది బ్లూ కట్ లెన్సెస్ అనమాట. లెన్సెస్ కోసం నేను 1200 ఎక్స్ట్రా పే చేసిన. సో స్క్రీన్ ప్రొటెక్షన్ లెన్స్ అనమాట, దానికి 1200 ఎక్స్ట్రా అంతే. ఒకవేళ మీరు నార్మల్ లెన్స్ తీసుకుంటే 4000 రూపీస్కి వస్తుంది. దీంట్లో ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకోండి. సో ఫీచర్స్ వచ్చేసి వన్ సైడ్ మనకి 3 స్పీకర్స్, టోటల్గా 2 సైడ్స్ వచ్చేసి 6 స్పీకర్స్, 2 మైక్రోఫోన్స్ అయితే వస్తుంది, 2 ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో అంతే మేజర్. ఇంకా దీని గురించి మాట్లాడడానికి అయితే ఇంకేం లేదు, ఇంతే ఉంటుంది. ఇంతే కదా, ఇంకేమీ లేదు. ఇది దీని ఫీచర్స్. సో బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మనకి 7 to 8 hours వస్తుంది, వాళ్ళు చెప్పిన ప్రకారం 7 hours. సో ఇంకొక ఇక్కడ 2 బటన్స్ కూడా ఉంటాయి మనకి, మాన్యువల్ బటన్స్. ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, 2 బటన్స్ టోటల్ గా ఇవన్నమాట ఫంక్షనల్ బటన్స్. ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇంతే. సో ఇంకా మనం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. సో అడ్వాంటేజెస్ ఏంటంటే మనం కాల్స్ మాట్లాడవచ్చు, మ్యూజిక్ వినొచ్చు, ఇంకా చాలా ఈజీ. ఇంకా ఇయర్ ఫోన్స్ లేకుండానే మనం చాలా వర్క్స్ అనేది చేయొచ్చు. మ్యూజిక్ మెయిన్ గా, కాల్స్. సో ప్రతిసారి ఎయిర్ పాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. సో ఇంకా ఈజీ టు యూజ్. జస్ట్ మనకి కాల్ వచ్చినా కూడా బ్లూటూత్ కనెక్ట్ అయి ఉంటే జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే మనం కాల్ అనేది ఆన్సర్ చేయొచ్చు, ఇంకా పాటలు కూడా వినొచ్చు. సో డబల్ ట్యాప్ చేస్తే మనకి సాంగ్స్ అనేవి ప్లే అవుతాయి. సో ట్రిపుల్ ట్యాప్ సేమ్ ఎయిర్ పాడ్స్ ఎట్లా వర్క్ చేస్తే సేమ్ ఫీచర్స్ ఈ గ్లాసెస్ కూడా అట్లనే వర్క్ చేస్తాయి. ఇవి మంచిగా అనిపించిన పాయింట్స్ నాకైతే. సో ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఆడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, ఓకే. సో మనకు ఇంకొకటి చాలా మంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇబ్బంది పడుతుంటారు కదా. సో ఇది ఏంటంటే మనకి కరెక్ట్ ఇయర్ పైన ఉంటుంది. సో మనకి ఇయర్స్ అనేది ఏం డ్యామేజ్, ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల మనకి ఇయర్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఎక్కువసేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఇబ్బంది కూడా అవుతుంటుంది. సో ఇదేంటంటే మనకి జస్ట్ ఇయర్ పైన ఉంటుంది కాబట్టి జస్ట్ ఆడ నుంచి సాంగ్స్ అనేవి ప్లే అవుతుంటాయి, సాంగ్స్ ఏదన్నా. సో మనకి బేస్ అలాంటివి అన్ని మంచి ఆడియో క్వాలిటీ అయితే ఏం రాదు, ఒక నార్మల్ ఆడియో అయితే వస్తుంది మనకి దీంట్లో. సో ఇంకా డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా డిసడ్వాంటేజ్ చాలా ఎక్కువనే దీంట్లో. ఇంకోటి ప్రైస్ రేంజ్ 5200 ఉంది. ప్రైస్ ఓకే, రెగ్యులర్ గా అద్దాలు వాడే వాళ్ళు ఉంటే ఓకే, వాళ్ళకి కామన్ గా అనిపిస్తుంది. ఎందుకంటే లెన్స్కార్ట్ లో మినిమం 2000-3000 ఉంటుంది. సో ఈ స్పీకర్స్, ఈ అడిషనల్ ఫీచర్స్ కోసం ఇంకొక 1200 పెట్టొచ్చు, ఓకే. ఇప్పుడు నార్మల్ గా కొనుక్కునే వాళ్ళకైతే ఇదైతే సజెస్టబుల్ అయితే కాదు. ఎందుకంటే ఎట్లుంటదంటే కొత్తగా వాడేటోళ్ళకి ఇది ఇట్లా హోల్డ్ చేస్తుంటాం కదా, ఈ సైడ్ ప్యానల్ అనేది కొంచెం హెవీ ఉంటుంది మనకి. నార్మల్ అద్దాల కన్నా ఈ గ్లాసెస్ అనేది కొంచెం వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది, కంపేర్ టు అరౌండ్ 45-46 grams ఉంటుంది ఇది. సో మనం రోజంతా పెట్టుకుని ఉంటే మనకి ఇక్కడ ఏదో మోస్తున్న ఫీలింగ్ వస్తుంది ఈ చెవుల పైన ఇదంతా. సో అదొక డిసడ్వాంటేజ్, నాకు ఒక డ్రాబ్యాక్ అనిపించింది. ఇంకొకటి ఆడియో క్వాలిటీ అనేది అంత తోపేం లేదు. సో మనకి ఇండోర్లో అయితే ఓకే, డీసెంట్ వెల్ అండ్ గుడ్ ఆడియో వస్తుంది. అవుట్ సైడ్ ఆడియో క్వాలిటీ ఎట్లుంటుంది అంటే మనకి మనకి ఫుల్ సౌండ్ పెట్టుకున్నా కూడా మనకి అప్పుడప్పుడు వినిపించదు, ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది అట్లుంటుంది. అంటే బేస్ ట్రిపుల్ ఏమి ఉండవు మనకి, జస్ట్ ఫోన్లో ఆడియో పెట్టి ఎట్లుంటుంది అట్లుంటుంది, బేసిక్ ఆడియో క్వాలిటీ ఉంటుంది. సో దాని బదులు మనం ఇయర్ ఫోన్స్ ఆర్ ఫోన్ మాట్లాడుకోవడం బెటర్. జస్ట్ క్లిక్లో ఉన్నాయి కానీ అంత అవుట్డోర్లో అయితే నాకు అంత తోపు అనిపించలేదు. ఇండోర్లో అయితే ఓకే, బాగానే ఉంది. ఇండోర్ వరకు అయితే జస్ట్ మనం ఏదో వర్క్ చేస్తున్నప్పుడు క్లిక్ చేసుకొని మాట్లాడుకోవచ్చు, ఆడియో వినొచ్చు అంటే ఓకే. బట్ ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల కొంచెం మనకి ఇబ్బంది అయితే అవుతుంది. డే మొత్తం 8 hours 9 hours పెట్టుకుంటే ఈ ఏరియాలో మనకి కరెక్ట్ చెవు పైన మనకి ఇక్కడ కొంచెం వెయిట్ ఉన్నట్టు అని అయితే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ఇది పెట్టుకున్నాం, హెడ్ ఫోన్స్ పెట్టుకోలేము. ఇక్కడ మనకి ఇక్కడ చెవు వెనకాల మనకి ఇదైతే ప్రెస్ అయిపోతుంది.
ఇంకొకటి ఈ సైడ్ ప్యానల్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది చూడండి. సో చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది. సో పెట్టుకోవడం వల్ల ఈ ఏరియా అనేది మనకి ప్రెస్ అయిపోతుంది. యాక్చువల్గా అది చూసిన తర్వాత ఇంకో డౌట్ కూడా వచ్చింది, మనం ఈ అద్దాలు పెట్టుకొని క్యాప్ పెట్టుకోవచ్చా లేదా అనేది. సో క్యాప్ అయితే చాలా ఈజీగానే వేసుకోవచ్చు. సో మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఏం లేదు. ఇంకొకటి మెయిన్గా బైక్ డ్రైవ్ వేసేటప్పుడు ఇంకొక మేజర్ డ్రాబ్యాక్, బైక్ డ్రైవ్ వేసేటప్పుడు నాకేంటంటే ఇక్కడ వెనకాల ఉంది కదా, సో అది అనేది ఇక్కడ ప్రెస్ అంటే తాకుతుంటుంది. సో ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల మనకి కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అనేది వస్తుంది దానివల్ల. ఇంకోటి ఆడియో క్వాలిటీ, ఇప్పుడు మనకి బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అది పెట్టుకున్నప్పుడు ఓకే కొంచెం బాగానే ఉంటుంది, కానీ అవుట్ సైడ్ లో అయితే మనకి ట్రాఫిక్ లో ఉన్నప్పుడు అయితే ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఈజీగా వినబడుతుంది. మనకి ఆడియో క్వాలిటీ అనేది అంత తోపేం రాదు, అంత ఆడియో క్వాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. సాంగ్స్ వినాలి ఇది పెట్టుకొని బైక్ డ్రైవ్ చేసుకుంటూ ట్రాఫిక్ లో అంటే అదైతే సజెస్టబుల్ అయితే కాదు. ఇవి నాకు అనిపించినాయి. ఇంకోటి ప్రతిసారి ఛార్జింగ్ పెట్టాలి. నా యూసేజ్కి అయితే నాకు 2 or 3 days వచ్చింది. మనం ఎందుకంటే ఎవ్రీ టైం బ్లూటూత్ ఆన్ చేయాలి. నేను మోస్ట్లీ బైక్ డ్రైవ్ వేసేటప్పుడు పెట్టుకున్నా, ఇంకా బయట తిరిగేటప్పుడు. ఇంకోటి స్పోర్ట్స్ ఆడేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు, ఆడొచ్చు, ఏం కాదు, బాగానే ఉంది ఆడియో క్వాలిటీ. నేను బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు అట్లా మనం యూజ్ చేసుకోవచ్చు. క్రికెట్ ఆడేటప్పుడు కాల్స్ వచ్చినా అంటే రావు, బట్ ఇన్ కేస్ సో సాంగ్స్ పెట్టుకొని మనం ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేవి కవర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ నాకైతే 3 days వరకే నాకు కొంచెం ఇక్కడ వెయిట్ అనిపించింది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కంటిన్యూస్గా పెట్టుకుంటే ఇక్కడ కొంచెం వెయిట్ అనిపిస్తుంది. సో అది పెట్టుకుంటే అసలు నాకు స్పెక్స్ ఉన్నాయా లేవా అన్నట్టు అనిపిస్తుంది, కొంచెం హెవీ అనిపిస్తుంది. ఇవి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్. సో మీ క్రైటీరియా ప్రకారం మ్యాచ్ అయితే మీరు కొనుక్కోండి. ఇక నార్మల్గా ఓన్లీ ఈ ఫీచర్స్ గురించే నేను ట్రై చేయాలనుకుంటున్నా అంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో రిటర్న్ పాలసీ కూడా ఉంది దీంట్లో, 15 days రిటర్న్ ఉంటుంది. సో మీరు ఆ వీడియో కావాలంటే డెఫినెట్గా కమెంట్ చేయండి రిటర్న్ పాలసీ గురించి. నేను చేద్దాం అనుకుంటున్నా రిటర్న్ పాలసీ ఎట్లుంటుంది అనేది. సో లెన్స్ కార్ట్ వాళ్ళది. మీరు నార్మల్గా గ్లాసెస్ వాడుతున్నా అంటే యాప్లో అయితే ఆర్డర్ పెట్టుకోండి, తర్వాత మీకు నచ్చితే యూజ్ చేయండి, లేదంటే మీరు రిటర్న్ చేయొచ్చు. నాకు అనిపించిన పాయింట్స్ అయితే ఇవి. సో అంత సజెస్టబుల్ అయితే కాదు, సో కొంచెం కాంప్లికేట్ ఉంటుంది, ఏంటంటే చాలా సెన్సిటివ్ కూడా ఉంటుంది. 1 year వారంటీ ఉంటుంది. సో 1 year వరకు ఓకే కాపాడుకుంటాం, తర్వాత ఏమైనా అయిపోయింది అనుకో సో ఇంకేం ఉండదు, మనకి జస్ట్ తీసి పక్కకు పెట్టేయడమే, మళ్ళీ కొత్తవి కొనుక్కోవాలి. సో కొంచెం ఖర్చుతో కూడిన పని కూడా. సో ఒకసారి ఇరిగిందంటే మళ్ళీ దొబ్బినట్టే. సో ఫిజికల్ డ్యామేజ్కి వాళ్ళు వారంటీ క్లెయిమ్ చేయరు. ఏదైనా మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఉంటేనే వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేస్తారు. ఇన్సూరెన్స్ చూసుకుంటే మనకి ఫిజికల్ డ్యామేజ్ కూడా ఉంటుంది. సో ఇంకొకటి అరౌండ్ ఛార్జింగ్ కూడా మనము 2 hours 1 or 2 hours అనుకుంటాను నేను ఎగ్జాక్ట్గా. ఆల్మోస్ట్ 0 వరకు అయితే యూజ్ చేయలేదు, 30-40% ఉన్నప్పుడే మళ్ళీ ఛార్జింగ్ పెట్టినా. మనకి ఫుల్ అవుతా మనకి బ్లూ కలర్ లైట్ అనేది వస్తుంది, ఛార్జింగ్ అయ్యేటప్పుడు రెడ్ కలర్ లైట్ అనేది ఉంటుంది. బట్ ఛార్జింగ్ ఓకే 6 hours పైన వస్తుంది మనకి, 6 to 7 hours. ఇంకా మనం నార్మల్ యూసేజ్ అయితే ఇంకా మనకి ఆరామ్సే 2-3 days యూజ్ చేసుకో అది మరి. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు చూస్ చేసుకోండి. ఇంకా లేదు అనుకుంటే ఓన్లీ ఈ ఫీచర్స్ గురించే, ఓన్లీ పాటలు జస్ట్ దాని గురించి అంటే మీరు జస్ట్ అవసరం లేదు, అంత సజెస్టబుల్ అయితే కాదు. ఒక మంచి ఇయర్ ఫోన్స్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, TWSG, అది కొనుక్కోండి. నార్మల్ స్పెక్ తీసుకోండి, జస్ట్ వేర్ మస్తు ఉంటుంది. ఇది చాలా హెవీ అయిపోతుంది మీకు. సో కొంచెం హెవీ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెయిన్ అనేది వస్తుంది. ఇప్పుడు రాదేమో, బట్ ముందు వస్తుంది అనుకుంటున్నాను. సో అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువనే నేను అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి. సో వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆ అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే ఐ బటన్ ఉంటుంది, చెక్ చేయండి. సో అంతే మరి, నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యు, బై బై, టేక్ కేర్, బాయ్ బాయ్. ఎంకరేజ్ చేయరా.